ఒక రాజు చేసిన యాగం, ఒక దేవేంద్రుడు చేసిన దొంగతనం, ఒక మహర్షి కోపం, 60,000 మంది రాజకుమారుల భస్మం, మరియు ఒక మనిషి చేసిన అసాధ్యమైన తపస్సు. ఈ అన్నింటి ఫలితంగానే దేవలోకంలో ప్రవహించిన గంగామాత భూమిపైకి దిగివచ్చింది. కాని గంగమ్మ భూమిపైకి రావడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ప్రవాహాన్ని భూమి భరించలేదు. ఆ ప్రవాహాన్ని ఆపగలిగేది ఒక్కరే, అతడే మహాదేవుడు. ఇది గంగామాత భూలోకానికి వచ్చిన దివ్యగాథ. ఇది భాగీరథుడి మహాతపస్సు కథ. ఇది భక్తి, పట్టుదల, విముక్తి కలిపిన పవిత్ర పురాణగాథ. హిందూ పురాణాల్లో గంగామాతను కేవలం ఒక నదిగా మాత్రమే చూడరు. ఆమెను పాపాలను పవిత్రం చేసే దివ్య తల్లిగా పూజిస్తారు. ఆమె గంగాదేవి, ఆమె భాగీరథి, ఆమె జాహ్నవి, ఆమె త్రిపతఘ, ఆమె విష్ణుపది. గంగాదేవి హిమవంతుడు మరియు మేనకల కుమార్తెగా పురాణాల్లో వర్ణించబడింది. దివ్యగంగ మొదట భూలోకంలో ప్రవహించలేదు. ఆమె దేవలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది. దేవతలు, మహర్షులు, గంధర్వులు గంగాజలాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. కాని ఒకరోజు భూలోకంలోని ఒక వంశానికి విముక్తి ఇవ్వడానికి ఆ దివ్యగంగ భూమికి రావలసిన పరిస్థితి వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు సగర చక్రవర్తి. సగరుడు ధర్మపరుడు, పరాక్రమశాలి, ప్రజలను కాపాడే మహారాజు. సగరుడికి 2 భార్యలు. ఒక భార్య ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. మరొక భార్యకు 60,000 మంది కుమారులు పుట్టారు. ఒకరోజు సగర చక్రవర్తి అశ్వమేధయాగం చెయ్యాలని నిర్ణయించాడు. అశ్వమేధయాగంలో ఒక పవిత్రమైన గుర్రాన్ని విడిచిపెడతారు. ఆ గుర్రం ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ ప్రాంతాలపై ఆ రాజు అధికారం స్థిరపడుతుంది. సగరుడి కీర్తి పెరుగుతోంది. అతని యాగం విజయవంతమైతే అతని శక్తి మరింత గొప్పదవుతుంది. ఇది దేవేంద్రుడికి భయం కలిగించింది. సగరుడి కీర్తి ఇంత పెరిగితే లోకాల్లో అతని ప్రభావం మరింత పెరుగుతుంది అని దేవేంద్రుడు ఆలోచించాడు. అప్పుడు దేవేంద్రుడు ఒక పని చేశాడు. యాగగుర్రాన్ని దొంగిలించాడు. ఆ గుర్రాన్ని కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దాచాడు. సగర చక్రవర్తికి గుర్రం కనిపించలేదు. అతను తన 60,000 మంది కుమారులను పిలిచాడు. గుర్రాన్ని వెతకండి, యాగం ఆగకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. సగరపుత్రులు గుర్రాన్ని వెతకుతూ భూమంతా తిరిగారు. పర్వతాలు దాటారు, అడవులు దాటారు, నదులు దాటారు. చివరికి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఆ యాగగుర్రాన్ని చూశారు. కాని వారు నిజం తెలుసుకోలేదు. దేవేంద్రుడు గుర్రాన్ని దొంగిలించాడని వారికి తెలియదు. వారు కపిల మహర్షినే దొంగ అని అనుమానించారు. ఆ సమయంలో కపిల మహర్షి తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. కాని సగరపుత్రులు కోపంతో మహర్షిని అవమానించారు. మా యాగగుర్రాన్ని నువ్వే దాచావు అని గర్వంతో ప్రశ్నించారు. మహర్షి తపస్సుకు భంగం కలిగింది. కపిల మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అంతే, ఆ మహర్షి తపోఅగ్నికి 60,000 మంది సగరపుత్రులు క్షణాల్లో భస్మమైపోయారు. వారి శరీరాలు బూడిదగా మారిపోయాయి. కాని వారి ఆత్మలకు శాంతి రాలేదు. ఎందుకంటే వారికి విముక్తి రావాలంటే ఆ బూడిదపై గంగాజలం పడాలి. సగర చక్రవర్తి మనవడు అంశుమంతుడు ఆ గుర్రాన్ని వెతుకుతూ కపిల మహర్షి దగ్గరకు వచ్చాడు. కాని అతను తన పూర్వీకుల్లా గర్వంతో మాట్లాడలేదు. వినయంతో నమస్కరించాడు. కపిల మహర్షిని భక్తితో ప్రార్థించాడు. కపిల మహర్షి ప్రసన్నుడయ్యాడు. యాగగుర్రాన్ని తిరిగి ఇచ్చాడు. అలాగే ఒక గొప్ప సత్యం చెప్పాడు. నీ పూర్వీకులకు విముక్తి రావాలంటే గంగామాత భూమికి రావాలి. ఆమె పవిత్ర జలం వారి భస్మాన్ని తాకాలి. అంశుమంతుడు గంగమ్మను భూమికి తెవ్వడానికి తపస్సు చేశాడు. కాని గంగమ్మ రాలేదు. తరువాత అతని కుమారుడు దిలీపుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా దీర్ఘకాలం తపస్సు చేశాడు. కాని ఫలితం రాలేదు. సగర వంశానికి ఇది ఒక పెద్ద బాధగా మారింది. 60,000 మంది సగరపుత్రుల ఆత్మలు విముక్తి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అప్పుడు ఆ వంశంలో ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన పేరు భాగీరథుడు. దిలీపుడి కుమారుడు భాగీరథుడు రాజ్యాన్ని పొందాడు. కాని అతని మనస్సు రాజ్య సుఖాలపై లేదు. సింహాసనం అతనికి ఆకర్షణ కాదు. రాజ్యం అతనికి గర్వకారణం కాదు. అతని మనస్సులో ఒక్క సంకల్పం మాత్రమే ఉంది. నా పూర్వీకులకు విముక్తి కల్పించాలి. గంగామాతను భూమికి తీసుకురావాలి. అది సాధారణ కోరిక కాదు. అది అసాధ్యంగా కనిపించే సంకల్పం. కాని నిజమైన భక్తుడికి అసాధ్యం అనే మాట ఉండదు. భాగీరథుడు రాజ్యాన్ని విడిచాడు. అడవులకు వెళ్ళాడు. ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలుగా ఆహారం లేకుండా, నిద్ర లేకుండా మనస్సును ఒక్క బ్రహ్మదేవునిపైనే నిలిపాడు. అతని శరీరం బలహీనమైంది. కాని అతని సంకల్పం బలహీనపడలేదు.
అతని కళ్లలో ఒక్క ఆశ మాత్రమే ఉంది, గంగామాత భూమికి రావాలి. చివరికి భాగీరథుడి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, భాగీరథ, నీ తపస్సు నాకు సంతోషం కలిగించింది. నీకు ఏ వరం కావాలి? భాగీరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ప్రభు, నా పూర్వీకులు కపిల మహర్షి తపోఅగ్నిలో భస్మమయ్యారు. వారికి విముక్తి రావాలంటే గంగామాత భూమికి రావాలి. దయచేసి గంగమ్మను భూలోకానికి పంపించండి. బ్రహ్మదేవుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. తర్వాత అన్నాడు, భాగీరథ, గంగమ్మ భూమికి రావడం సాధ్యమే, కాని ఆమె ప్రవాహం భయంకరమైనది. ఆమె నేరుగా భూమిపై పడితే భూమి ఆ వేగాన్ని భరించలేడు. ఆ ప్రవాహాన్ని ఆపగలిగేది ఒక్కరే, అతడే మహాదేవుడు. భాగీరథుడు అక్కడితో ఆగలేదు. బ్రహ్మదేవుని దర్శనం వచ్చినా తన పని పూర్తి కాలేదని అతనికి తెలుసు. ఇప్పుడతను పరమశివుని కోసం తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. భాగీరథుడి భక్తి, దీక్ష, పట్టుదల చూసి పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. భాగీరథ, నీ కోరిక నాకు తెలుసు. గంగమ్మ భూమికి దిగేటప్పుడు ఆమె ప్రవాహాన్ని నా జటల్లో ధరించి భూమికి శాంతంగా విడుదల చేస్తాను. ఈ మాటలు విన్న భాగీరథుడి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎన్నో తరాల బాధకు ఇప్పుడు ముగింపు కనిపించింది. బ్రహ్మదేవుని ఆజ్ఞతో గంగామాత దేవలోకం నుండి భూమికి దిగడానికి సిద్ధమైంది. కానీ ఆ సమయంలో గంగమ్మకు కొంచెం గర్వం కలిగింది. నా ప్రవాహాన్ని ఎవరాపగలరు? నేను భూమిపై పడితే ఎవరు భరించగలరు అని అనుకుంది. అలా గంగమ్మ మహావేగంతో ఆకాశం నుండి కిందికి దూకింది. ఆమె గర్జనతో లోకాలు కంపించాయి. దేవతలు ఆశ్చర్యంతో చూశారు. భూమి భయంతో వణికింది. కాని పరమశివుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. గంగమ్మ ఆ మహావేగంతో శివుడిపై పడింది. అప్పుడు శివుడు ఆమెను తన జటల్లో బంధించాడు. ఒక్క క్షణంలో ఆ మహాప్రవాహం కనిపించకుండా పోయింది. గంగమ్మ శివుడి జటల్లో చిక్కుకుంది. బయటకు రావడానికి మార్గం లేకుండా పోయింది. అప్పుడు గంగమ్మ గర్వం తగ్గింది. భాగీరథుడు మళ్లీ పరమశివుడిని ప్రార్థించాడు. ప్రభు, గంగమ్మను భూమికి విడుదల చెయ్యండి. నా పూర్వీకులకు విముక్తి కలగాలి. శివుడు కరుణించాడు. తన జటల్ నుండి గంగమ్మను చిన్న చిన్న ప్రవాహాలుగా విడుదల చేశాడు. అలా గంగామాత భూమిపై ప్రవహించడం ప్రారంభించింది. భాగీరథుడు ముందుగా రథంలో సాగాడు. గంగమ్మ అతని వెనుక ప్రవహించింది. పర్వతాలు దాటింది, అడవులు దాటింది, మైదానాలు దాటింది. గంగమ్మ ఎక్కడ ప్రవహించిందో ఆ భూమి పవిత్రమైంది. ఆమె జలాన్ని తాకిన గాలి కూడా పవిత్రమైంది. ఆమె ప్రవాహాన్ని చూసిన ఋషుల హృదయాలు ఆనందించాయి. భాగీరథుడి తపస్సు వల్ల గంగమ్మ భూమికి వచ్చింది. అందుకే ఆమెను భాగీరథి అని పిలుస్తారు. ఈ కారణంగానే అసాధ్యమైన పనిని సాధించడానికి ఎవరైనా అపారమైన కష్టం చేస్తే దాన్ని భాగీరథ ప్రయత్నం అని అంటారు. గంగమ్మ భూమిపై ప్రవహిస్తూ వెళ్లుతున్నప్పుడు ఒకసారి ఆమె ప్రవాహం జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. యజ్ఞస్థలాలు నీటిలో మునిగిపోయాయి. ఆశ్రమమంతా గంగమ్మ ప్రవాహంతో నిండిపోయింది. జాహ్ను మహర్షి కోపించారు. తన తపస్సు శక్తితో గంగమ్మను తన కమండలంలోకి తీసుకున్నాడు. గంగమ్మ ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. భాగీరథుడు దిగ్భ్రాంతి చెందాడు. తన పూర్వీకుల విముక్తి కోసం ఇంత దూరం వచ్చిన గంగమ్మ మళ్లీ ఆగిపోయింది. భాగీరథుడు జాహ్ను మహర్షిని ప్రార్థించాడు. ప్రభు, గంగమ్మను జాహ్నవిగా విడుదల చేయండి. అధోముఖినిగా విడుదల చేయండి. జాహ్ను మహర్షి కరుణించాడు. గంగమ్మను మళ్లీ విడుదల చేశాడు. అందుకే గంగమ్మను జాహ్నవి అని పిలుస్తారు. అంటే జాహ్ను మహర్షి ద్వారా మళ్లీ ప్రవహించినది. చివరకు భాగీరథుడు గంగమ్మను ఆ పవిత్ర ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడే సగరుడి 60,000 మంది కుమారుల భస్మం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆత్మలు విముక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. గంగజలం ఆ బూడిదను తాకింది. అంతే, సగరపుత్రుల ఆత్మలకు విముక్తి లభించింది. వారు స్వర్గలోకానికి చేరుకున్నారు. ఒక వంశానికి శాంతి వచ్చింది. ఒక సంకల్పం నెరవేరింది. ఒక మనిషి తపస్సు వల్ల భూమికి గంగామాత అనే దివ్య వరం లభించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతోంది. భాగీరథుడు రాజైనా తన సుఖం కోసం జీవించలేదు. తన పూర్వీకుల విముక్తి కోసం జీవించాడు. తన వంశానికి శాంతి ఇవ్వడానికి తపస్సు చేశాడు. అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అందుకే ఈరోజు కూడా గంగమ్మను కేవలం నదిగా చూడరు. ఆమె తల్లి, ఆమె పవిత్రత, ఆమె విముక్తి, ఆమె దైవకరుణ. గంగజలం పాపాలను కడిగివేస్తుందని భక్తులు నమ్ముతారు. గంగమ్మను దర్శించడం పుణ్యంగా భావిస్తారు. ఎందుకంటే గంగమ్మ భూమికి రావడం ఒక నది పుట్టుక కాదు. అది భక్తి విజయగాథ. అది తపస్సు మహిమ. అది భాగీరథుడి అమర సంకల్పము. గంగామాత కథ మీకు నచ్చితే భక్తితో ఒకసారి కామెంట్లో రాయండి. జై గంగామాత. మరిన్ని ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం తెలుసుకుందాం, భక్తిని పెంచుకుందాం.
పురాణ గాథలను అందరికీ చేరవేద్దాం. జై గంగామాత.